హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగోలేనా భగవంతుని కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఇవాళ అయితే మేము మారంపూడి వెళ్ళామండి. అంటే ఇవాళంటే నేను ఆషాఢంలో వెళ్ళానండి. ఆషాఢం లాస్ట్ రోజుల్లో వెళ్ళాను. ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఆషాఢం అంటేనే అందరూ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారు కదండి. అలా అని ఒకసారి మాంకాళమ్మ తల్లిని మారంపూడిలో ఉంటుందండి తల్లి, అక్కడికి వెళ్దాము అని మొదటి నుంచి అనుకున్నాను. ఎలా ఆషాఢం వచ్చిన దగ్గర నుంచి, కానీ మాకు కొంచెం పనుల వల్ల కుదరలేకపోయింది. ఎలా అయితే లాస్ట్ రోజులు అయితే వెళ్ళొచ్చేసామండి. ఇదిగోండి, మాంకాళమ్మ తల్లి ఎంత చక్కగా అంత కరుణామూర్తి అండి. ఆవిడ దీవెనలు పొందాలని మా పిల్లలు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చేసామండి. చాలా బాగుంటుందండి మారంపూడి. చక్కని సపోటా చెట్లతోటి మామిడి తోటలో అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వచ్చారంటే. ముందుగా వెళ్ళామండి, తల్లిని దర్శించుకొని అక్కడి నుంచి వచ్చి తోటలోకి వచ్చామండి. కానీ మేము అనుకోకుండా అప్పటికప్పుడు అనుకోవడం వల్ల మేము అన్నీ ఎక్కువ ఏమీ తెచ్చుకోలేకపోయాము ఇక్కడికి వండుకోవడానికి. కానీ అక్కడ అన్నీ మనకు అద్దెకిస్తారండి. గ్యాస్ కావాలన్నా, స్టవ్ కావాలన్నా, ఏ సామాన్లు కావాలన్నా మనకు అద్దెకిస్తారు. అందుకని కంగారు పడక్కర్లేదు. ఇదిగోండి, వంట అయితే చేసేస్తున్నామండి. గ్యాస్ పొయ్యి మాకు ఇవ్వడానికి మాకు చాలా టైం పట్టిందండి. స్టవ్లు అంటే ఖాళీ లేవు. అంటే చాలామంది వస్తారండి. ఎక్కడెక్కడ గ్రూపులుగా ఉండి చక్కగా ప్లేస్లు చూసుకొని అక్కడ కూర్చొని అందరు చక్కగా హ్యాపీగా వండుకుంటారు. ఉల్లిపాయలు కట్ చేసిన వాళ్ళు, బిర్యానీ చేసిన వాళ్ళు, కూరలు ఉన్న వాళ్ళు, రకరకాలుగా చాలా చక్కగా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి తల ఒక పని చేసుకుంటూ, నవ్వుతూ, జోకులు వేసుకుంటూ, డ్యాన్సులు చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళారంటే మీరు అసలు పద్దాక వెళ్ళాలనిపిస్తుందండి. అంత చక్కగా అంత హ్యాపీగా ఉంటుంది. అందులో ఆషాఢం కదండి మేము వెళ్ళిన రోజు, అందుకని చాలా జనం వచ్చారండి. అసలు టోటల్ ఖాళీ లేవు. మేము ఎక్కడ వండుకోవాలని ప్లేస్ ఎత్తుకోవడానికి కూడా మాకు చాలా టైం పట్టేసిందండి. ఎలా అయితే ప్లేస్ అయితే దొరికేసింది. ఇదిగోండి, అప్పటికప్పుడు ఇంకొక టేబుల్ అడిగితే అద్దెకిచ్చారు. స్టవ్ అడిగితే కాసేపు ఆగండి ఖాళీ అవుతుందని స్టవ్ ఖాళీ అయ్యేలోపు మేము ఇవన్నీ సర్దుకున్నామండి. ఇక్కడ చాప అన్నీ వేసుకొని మా మనవరాలతో ఈయన మా పెద్ద అబ్బాయి ఆడుకుంటున్నారు. మా మనవరాలు అయితే తోట అంతా చక్కగా తిరిగేసిందండి. ఎక్కడెక్కడ తోటలో సపోటాలు ఎక్కడెక్కడ రాలిపోయి ఉన్నాయండి. అట్లా చూస్తుంటే భలే అనిపించిందిలే. మనమైతే ఎంత పెట్టుకొనుకుంటామండి సపోటాలు, అవి చెట్ల కింద అలా రాలిపోతూ ఉంటాయి. కింద పడిపోయిన మట్టి వల్ల కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది, కానీ చాలా ఆనందంగా అనిపించింది ఆ చెట్లు అవి చూసేటప్పటికి నాకైతే. ఇదిగోండి, వంట మొదలు పెట్టేసాము. బెలూన్ అబ్బాయి వేస్తే మా మనవరాలు అయితే ఎక్కడ ఆగుద్దండి, పేచి పెట్టి మరీ కొనిపించింది. 2 బెలూన్స్ కొనిపించిందండి. అవి 2 పట్టుకొని చక్కగా ఆడేస్తుంది. ఇక నేను వంట చేస్తాను, బిర్యానీ చేస్తానంటే మా చిన్నోడేమో జీరా రైస్ చేస్తానన్నాడు. మా పెద్దోడేమో నేను కూర వండుతాను, నాకు డైరెక్షన్ చెప్పండి అన్నాడు. సర్లే, ఇద్దరితో ఇవాళైతే వంట అయితే చేపించేస్తున్నామండి. ఎందుకంటే ఎప్పుడు అన్నాడు మా పెద్దోడు ఇవాళ నేను వంట చేస్తాను అన్నాడు. ఇంకా మాకు ఆనందానికి అంతులేదండి, మా కోడలకి మాకును. ఇంకా సరే చెయ్యి బాబు అన్నాము. ముందైతే మా చిన్నోడు జీరా రైస్ అయిపోయాక నువ్వు మొదలుపెట్టన్నయ్య అన్నాడు. సరే చెరువుటి చేయండి అని మేము అన్నీ ఉల్లిపాయలు కట్ చేయడం అన్నీ చేసామండి. ఇగో మా మనవరాలు ఇక్కడ డ్యాన్సులు వేసేస్తుంది, చూస్తున్నారా? బెలూన్స్ 2 కొనిపించింది అన్నాను కదా, ఆ 2 పట్టుకొని చక్కగా డ్యాన్సులు వేసేస్తుంది తనైతే. ఇంకా పక్కన కుర్రోళ్ళు వాళ్ళు ఉంటారు కదండి, వేరే గ్రూప్ వాళ్ళు, అలా టేప్ రికార్డ్ తెచ్చుకున్నారు, పాటలు పెట్టుకుంటుంటే వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి ఇది కూడా డ్యాన్స్ వేసేస్తుంది. ఎంత సరదాగా అనిపించిందోనండి మాకు. అదిగండి, ఆ పక్కన అంకుల్ వచ్చి అంకుల్ అని పిలిచింది. ఆ అబ్బాయి వచ్చాడు డ్యాన్స్లు ఆపుకొని వచ్చి బెలూన్స్తో దాంతో కూడా వేపిస్తున్నారు చక్కగా. మా పనుల్లో మేము ఉన్నాము. అవి చెట్టు కింద ఉన్నాము, చూసారా? వంటలు చేస్తున్నామండి. కానీ దొరకందంటూ ఏది ఉండదండి. మనం అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి అక్కడ వండుకొని తినాలి. అసలు మన తోటలు చూడగానే ఇక్కడ వంట చేసుకుని తిందాం అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు అన్నీ రెడీగా అద్దెలకి ఇస్తారండి. స్టవ్ కానీ, గ్యాస్ కానీ, మన గిన్నెలు కానీ, ఏది కావాలన్నా సరే అద్దెకి ఇస్తారు చక్కగా. అందుకే కంగారు పడక్కర్లే. ఎవరైనా ఏదైనా మర్చిపోయి వెళ్ళిపోయినా ఎమ్మంటే అక్కడ దొరికేస్తుంది మనకి. మేమైతే వాటర్ తీసుకొని వెళ్ళిపోయామండి ఇక్కడి నుంచే. అక్కడ దొరకవేమో అనుకున్నాను నేను, కానీ అక్కడ మంచినీళ్ళు అన్నీ అసలు చాలా బాగుందండి. వీటికైతే బాగా చేస్తున్నారు. అయితే మారంపూడి మాంకాళమ్మ తల్లి విశేషము, చాలా చక్కని తల్లి అండి. ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా చక్కగా ఆదుకునే తల్లి అండి. మనందరి కోరికలు తీర్చే దేవత అండి ఆమె మాంకాళమ్మ తల్లి. ఆషాఢం అంటే నైవేద్యాలు అవి పెట్టుకుంటారు కదా, ఎవరికి ఇష్టమైన అమ్మవారికి వాళ్ళకి పెట్టుకుంటారు కదండి. కొద్దిమంది ఇలా మాంకాళమ్మ తల్లి గుడికి వచ్చి అక్కడ కూడా తల్లి దర్శనం అది చేసుకుంటారు. అలానే మేము కూడా వెళ్ళి ఆషాఢంలోనూ తల్లి దర్శనం చేసుకున్నామండి. చూసారా, చెట్లు అన్నీ సపోటా చెట్లేనండి. అసలు ఎక్కడ చూసినా సపోటా చెట్లు, ఆ ఏరియా అంతా అలానే ఉంది.
ఆ సపోటా చెట్ల కింద కూర్చుని వంట చేస్తుంటే ఓహో భలే ఆనందం వేస్తుందండి. అందులో మా పిల్లలు వండి పెడుతుంటే అగో మా చిన్నోడు వడ్డింపులు కూడా వాడే చేసేస్తున్నాడు. మా పెద్దోడు వండి కూర వచ్చేసాడు, భోజనం చేస్తున్నామండి. జీరా రైస్ చికెన్ కర్రీనండి. చాలా హ్యాపీగా అనిపించింది అన్నాను కదా. ఒక మాట మర్చిపోయానండి నేను చెప్పడం. మేము వస్తున్నాం కదా, మహంకాళమ్మ తల్లి గుడి దగ్గరలోకి ఇంకా కిలోమీటర్న్నర ఎంతో ఉంటుందండి. ఆ టైంలో మా కారు ప్యాచీ పడిందండి టైరు. అసలు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సరే కారు తీసుకెళ్ళి ఓ పక్కకి పెట్టేశారు మా పిల్లలు. పెట్టేసి ఆటో మాట్లాడారు. అక్కడి నుంచి అక్కడికి ఆటో మనిషికి 50 రూపాయలు తీసుకున్నాడండి. సరే ఇంకా ఎంతైనా తప్పదు కదా అని మేము ఇంకా ఆటో ఎక్కేసి మహంకాళమ్మ తల్లి గుడికి వచ్చామండి. మా కారు అయితే అక్కడ పక్కన పెట్టేసాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు దాని పని చూసుకొని వెళ్ళాలండి. ఇదిగో మా కోళ్ళ కూడా సరదాగా ఆడుకుంటుందండి. కూతురు బెలూన్స్తో తను కూడా ఆడుతుంది. ఇవి చూసారా, అందరు చక్కగా భోజనాలు చేస్తున్నారు. కింద కుర్చీలు లేని వాళ్ళకి టేబుల్స్ కూడా ఇస్తారండి. టేబుల్స్, కుర్చీలు, ఇంకా ఏది కావాలన్నా సరే మీకు సమస్తం దొరుకుతుందండి. ఇదిగోండి మేము వచ్చేస్తుంటే మా కారు సంగతి ప్యాచ్ పడింది కదా, తీసుకెళ్ళి అడిగితే ఆయన ప్యాచ్ అసలు పనికిరాదండి, ఇది కొత్త టైర్ వేసుకోండి అన్నాడు. మా పిల్లలు కొత్త టైర్ వేయించేస్తున్నారండి. జోరున వర్షం అండి వస్తుంటే మమ్మల్ని బస్ స్టాండ్లో కూర్చోబెట్టి ఆ కారు తీసుకొని వెళ్ళి, కారు కదండి టైర్ తీసుకొని వెళ్ళారు. టైర్ ఏమో కొత్త టైర్ వేయించేస్తున్నారు. ఇంకా వర్షంలో తడుచుకుంటూనే పాపం వాళ్ళు అలా చేస్తున్నారు. చంటి పిల్లతోటి అలా ఉన్నామనేసి చాలా ఇబ్బంది అయిపోయిందండి. వచ్చేటప్పుడు చాలా పెద్ద వర్షం అండి, మరి చిన్న చిన్న చినుకులు కూడా కాదు. ఇంకా అలానే వర్షంలో తడుచుకుంటూ అలా టైర్ వేసేస్తారండి. ఇంకా విజయవాడ వస్తుంటే కొట్టిందండి. ఎంత పెద్ద వర్షం అంటే అసలు కారు చక్రాలు సగం వరకు మునిగేలా వచ్చిందండి. అందులో లోతు ప్రాంతం అంటది. బ్రిడ్జి దాటిన తర్వాత అసలు బళ్ళు కానీ ఏమైనా సరే ఆగిపోతున్నాయి అక్కడికి వచ్చేటప్పటికి. అంత పెద్ద వర్షంలో వచ్చామండి. అసలు డ్రైవింగ్ చేస్తుంటే గద్దాల మీద అంత వర్షం పడిపోయిందంటే చాలా ఎక్కువ వర్షం పడింది. ఇదిగోండి ఈయనైతే తండ్రి కొడుకులు ఇద్దరు పాపం వర్షంలో తడుస్తూనే ఇబ్బంది పడకుండా మేము చేసి పెడతాంలే అనేసి, అందులో సండే కదండి ఉండరంటే ఎవరను పాపం వీళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది పడుతున్నామని చూసి ఎమ్మంటనే వాళ్ళిద్దరూ చక్కగా చేసి మిమ్మల్ని పంపిస్తాం కంగారు పడకుండా అని చక్కగా చేశారండి. మహంకాళమ్మ దయ వల్ల చక్కగా జరిగిపోయినాయి పనులన్నీ. హ్యాపీగా మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. మీరు కూడా ఈ తల్లిని బాగా దర్శించుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోకుండా ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా మనవరాలు ఆటలు చూడండి, ఆనందించండి. తల్లి దీవెనలో మనందరమే చక్కగా పొందుదాం.